నమస్కారం. ఆస్ట్రాలజీ, జెమాలజీ, న్యూమరాలజీ, వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి, పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని. వాటి పరిహారాలు, రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం తనుష్క గారు. నమస్కారమ్మా. మేడం, చాలామంది యంత్రాలని పూజిస్తే మంచి జరుగుతుంది అంటారు. అలానే వాళ్ళ ఇంటికి తెచ్చుకొని యంత్రాలని పూజిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాకు అలాగే ఉంది, ఏమీ మంచి జరగలేదు అనుకుంటూ ఉంటారు. అసలు పూజించిన యంత్రాలు ఫలితాలను ఇవ్వాలి అంటే ఏం చేయాలో తెలియజేస్తారా? అంటే యంత్ర రూపంలో దేవుడిని మనం మొక్కుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, చాలామంది విగ్రహ రూపంలో మొక్కుతారు. యంత్రం పెట్టి మొక్కడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క టెంపుల్లో కూడా చూడండి యంత్రం వచ్చి స్థాపనం చేస్తారు. అంటే అక్కడ భూమి లోపల పెట్టి దాని తర్వాతనే విగ్రహం పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా అక్కడ ఆ టెంపుల్లో కూడా ఫలితం అనేది వస్తుంది, అంటే పవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో యంత్రం పెట్టి మొక్కుతారు. వాళ్ళకి ఎందుకు అది ఫలితం లేదనంటే దానికి ఒక వైబ్రేషన్ రాకుండా అలానే పెట్టి మొక్కడం తప్పు. అంటే వాళ్ళకి అది ప్రాణప్రతిష్ఠ చేసి ఉండాలి ఆ యంత్రానికి. సరే, అలా చేయలేదు, మాకు తెలియట్లేదు, సరే మాకు కొన్ని పూజలు చేసి యంత్రాలు ఇచ్చారు, బట్ ఇది ఫలితం రావాలి అంటే ఏం చేయాలంటే ఇంద్రుడికి సంబంధించిన మంత్రం ఉందన్నమాట. అంటే అప్పుడు యంత్రాస్ కూడా ఫలితం రావాలంటే ఒక మంత్రం ఉంటుంది. అది ఎలా అనేది చెప్తాను. ఓం యంత్ర రాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. ఓకేనా? ఓం యంత్ర రాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం చదువుకొని ఏదైతే మన యంత్రాలు పెట్టున్నామో దానంతా ఫస్ట్ వాటర్ వేసి వాష్ చేసేసి మంచిగా బొట్టు పెట్టేసి నేను చెప్పిన మంత్రం చదువుకుని ఆ యంత్రానికి కొన్ని పువ్వులతో అర్చన చేసి తర్వాత పసుపు కుంకుమతో అర్చన చేసి దాని తర్వాత ఆ యంత్రాన్ని పూజ గదిలో పెట్టేసుకొని మీరు ఫాలో అవుతే అది ఏమవుతుందంటే ఆ యంత్రం మీకు ఫలితం వస్తుంది. కానీ ఇది ఎట్లానంటే మనం వచ్చి ఈ యంత్రానికి పవర్ రావాలి అంటే కూడా 9 రోజులు తప్పకుండా నేను చెప్పిన పూజ చేసుకోవాలి. అంటే ఆ మంత్రం చదువుకొని ఆ వైబ్రేషన్ వచ్చిన తర్వాతనే మన 9 రోజుల తర్వాతనే నిత్య పూజల్లో పెట్టేసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఒకరికి లక్ష్మీ యంత్రం ఉంది, ఆ లక్ష్మీ కటాక్షం రావాలి అంటే కూడా వాళ్ళు పెట్టి ఉన్నారు చాలా రోజుల్లోంచి, ఆ యంత్రం అలానే ఉండిపోయి ఉంటుంది. కానీ కూడా ఈ మంత్రం చదువుకున్న తర్వాత ఈ పూజ చేసి దాని తర్వాత లక్ష్మీ మంత్రం చదివి ఆ పూజలు చేయాలి. అంటే లైఫ్ లాంగ్ ఇదే యంత్రం గాయత్రి చదవకూడదు, ఎందుకంటే దానికి ఒక వైబ్రేషన్ రావాలనే దానివల్ల ఈ మంత్రం చదవాలి. అదే వచ్చి మనం లక్ష్మీ గాయత్రి మంత్రం చదువుకునే లేదు లక్ష్మీ యంత్రానికి అసలు మనం పూజించేది ఉంటుంది. ఈ 9 రోజులు అయిన తర్వాత ఏ దేవతామూర్తి యంత్రం పెట్టున్నామో దానికి సంబంధించిన మంత్రంగా చదవాలి. ఇప్పుడు మనం వచ్చి మత్స్య యంత్రం పెట్టి ఉంటారు, లేకపోతే కొంతమంది లక్ష్మీదేవి యంత్రము, కొంతమంది లక్ష్మీ కుబేర యంత్రము, కొంతమంది శివ అంటే పంచాక్షరి యంత్రం పెట్టుంటారు, లేకపోతే ఏం చేస్తారంటే వ్యాపార యంత్రం పెట్టుకుంటారు, కొంతమంది ధన ఆకర్షణ యంత్రం పెట్టుకుంటారు. సో ఇదంతా ఏమవుతుందంటే జన ఆకర్షణ యంత్రం కూడా పెట్టుంటారు. బట్ దానికి సంబంధించిన మంత్రాలతో ఆ టైమింగ్లో ఫాలో కావాలి. 9 రోజుల వరకు ఆ యంత్రము ఫలితం అయ్యేదానికిదా నేను చెప్పిన మంత్రం పాటించేది ఉంటుంది. సో మీరు చాలామందిలో ఏం చేయవచ్చామంటే ఇంట్లో ఎన్నో రకంగా యంత్రాలు పెట్టుంటారు. అది ఏం యంత్రాన్ని ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత ఈ పూజ చేసిన తర్వాత ఆ యంత్రానికి సంబంధించిన పూజలు చేసుకొని ఫాలో అవుతాయి. తప్పకుండా ఆ యంత్రాలు కూడా ఫలితం ఇస్తుంది. చూసారు కదండి, చాలామంది పూజించిన యంత్రాలు ఫలితాలను ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఆ పూజించిన యంత్రాలు ఫలితాలను ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలో మనకి తనుష్క గారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే వాటి నుంచి బయటపడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి తనుష్క గారిని సంప్రదించవచ్చు.